ఐపీఎల్ 2025 సీజన్లో 16వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. యకనా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయం అందుకుంది. బ్యాటింగ్ లో మార్స్ 60 పరుగులు, మార్కరం 53 పరుగుల హాఫ్ సెంచరీకి తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లక్నో ఈ టోర్నీలో రెండో గెలుపు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 191 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లను కోల్పోయిన ముంబై నమన్-ధీరుతో కలిసి సూర్యకుమార్ యాదవ్ జట్టుని నిలబెట్టాడు. ముఖ్యంగా నమన్ పవర్ ప్లేలో ఆకాశ్ మీదుగా చెలరేగాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ సునాయాసంగా ముంబై గెలుస్తుందని అనుకున్నారు. కానీ నమన్-ధీరు అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సూర్య ఒక్కడే పోరాడుతుంటే తిలక్ వర్మ మాత్రం స్లో బ్యాటింగ్ కొనసాగించాడు. సింగిల్స్ మాత్రమే తీసుకుంటూ కనిపించాడు. ఈ దశలో సూర్య అవుట్ అయ్యాక 2 ఓవర్లలో 29 పరుగులు అవసరమైన వేళ లక్నో బౌలర్లు పుంజుకోవడంతో ముంబై ఓటమి పాలైంది. 25 బంతులు ఎదుర్కొన్న కూడా సరైన స్ట్రోక్ లేక తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. మొత్తానికి తిలక్ వర్మ స్లో బ్యాటింగ్ కారణంగానే బ్యాటింగ్ లో ముంబై ఇండియన్స్ వెనకబడిపోయింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ ఓటమి నన్ను చాలా నిరాశకు గురి చేసింది. గెలిచే అవకాశం ఉండి కూడా చివరికి వచ్చేసరికి ఓడిపోవడం చాలా బాధేసిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ మ్యాచ్ లో మేము కొన్ని కీలక తప్పులు చేశాం. ఓ 10 నుంచి 15 పరుగులు బౌలింగ్ లో అదనంగా ఇచ్చాం. అంతేకాకుండా T20లో బ్యాటింగ్ పిచ్ పై టెస్టును తలపించి ఆట ఆడితే ఫలితాలు దక్కవు. టార్గెట్ పెద్దదైనప్పుడు బ్యాటింగ్ లో రిస్క్ తీసుకోవాలి. కాస్త అగ్రెసివ్ తో బ్యాటింగ్ చేయాలని తిలక్ వర్మను ఉద్దేశించి హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇది టీమ్ గేమ్, ఎవరిని వ్యక్తిగతంగా తప్పు పట్టడం లేదు. మొత్తం బ్యాటింగ్ యూనిట్ పై ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇక ఈ ఓటమిలో కెప్టెన్ గా నా బాధ్యత కూడా ఉంది అంటూ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయం కారణంగా ఆడలేదని, త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడంటూ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.